నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. నేడు ప్రతి ఒక్కరూ ఆరోగ్యం గురించి చాలా శ్రద్ధ పెడుతున్నారు. పత్రికలు, టీవీ ఛానళ్లు కూడా ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాల ద్వారా ప్రజల్లో అవగాహనను పెంచుతున్నారు. మరోవైపు గతంతో పోలిస్తే జీవితంలో ఒత్తిడి ఎక్కువైంది. ఒత్తిడి ద్వారానే చాలా వ్యాధులు వస్తున్నాయి. అందుకనే ఒత్తిడి తగ్గించుకునే క్రమంలో అందరూ ఆరోగ్య సూత్రాలు ఎక్కువగా పాటిస్తున్నారు. చాలా మంది ఆరోగ్యం కోసం వ్యాయామాలు చేస్తున్నారు. డబ్బు ఖర్చు పెట్టుకుని మరీ జిమ్ములకు వెళ్తున్నారు. ఆరోగ్యం గురించి వైద్యులు, నిపుణులు చెప్పిన అన్ని అంశాలు పాటించేవారు పెరుగుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆరోగ్యంపై చాలా మందికి శ్రద్ధ బాగానే పెరుగుతుంది. ముందైతే ఈ కార్యక్రమం చూసండి, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. షాపింగ్ సరిగమలు కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన షాపింగ్ సరిగమలు ఎక్కడికి వచ్చిందో తెలుసా అండి? సోమాజిగూడలో ఉన్న శ్రీశ్యామ్ జ్యువెలర్స్కి ఇచ్చేసిందండి. మరి మార్కెట్లోకి లేటెస్ట్గా వచ్చిన 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ చూపించడానికి మత్తుపట్టున్నారు ప్రశాంత్ గారు. మరి ఆ జ్యువెలరీ ఏంటో చూసేద్దాం. నమస్కారం ప్రశాంత్ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే ప్రశాంత్ గారు, మరి ఈ రోజు మా సఖుల కోసం లేటెస్ట్గా మార్కెట్లోకి వచ్చిన 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ చూపిస్తారా? అవునండి, 1 గ్రామ్ గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీలో డిఫరెంట్ బ్యాంగిల్స్ సెట్స్ లో డిఫరెంట్ వెరైటీస్ చూపిస్తానండి. బ్యాంగిల్ సెట్స్. ఓకే, సపోజ్ చూడండి, ఫస్ట్ మీకు ఒక ఐటమ్ చూపిస్తాను. జనరల్ గా మీరు బ్యాంగిల్స్ సెట్స్ అంటే మెటల్ బ్యాంగిల్స్ అలాంటివి చూస్తుంటారు, గ్లాస్ బ్యాంగిల్స్ వాటితో సెట్స్ వస్తుంటాయి. మేము కొంచెం డిఫరెంట్ గా ఇంకా రిచ్ లుక్ ఇవ్వడానికి స్టోన్స్ బ్యాంగిల్స్, ప్లేన్ గోల్డ్ బ్యాంగిల్స్ యాడ్ చేసి 1 గ్రామ్ గోల్డ్ లో బ్యాంగిల్ సెట్ లాగా చేశానండి. ఇది చూడండి, మొత్తం ఇది ఒక డిఫరెంట్ 2 చేతులకి సెట్ అండి. ఇది ఇలా ఒకటి మీరు కౌంట్ చేస్తే చూడండి, 4+2+ ఇది మొత్తం 7 బ్యాంగిల్స్ ఒక్కొక్క చేతికి వస్తున్నాయండి. వీటి మధ్యలో కూడా ఇంకా మీరు గ్లాస్ బ్యాంగిల్స్, ఇంకా మెటల్ బ్యాంగిల్స్ యాడ్ చేసి ఇంకా గ్రాండ్ గా చేసుకోవచ్చు. ఈ డిజైన్స్ మీకు కొంచెం డిఫరెంట్ గా చూపిస్తాను చూడండి. ఇందులో మీకు ప్లేన్ గోల్డ్ 4 బ్యాంగిల్స్ వచ్చేసాయండి. సైడ్ లో బ్రాడ్ గా కొంచెం వైట్ స్టోన్స్ బ్యాంగిల్స్ కనిపిస్తున్నాయి చూడండి, డిఫరెంట్ గా. మళ్ళీ ప్లేన్ గోల్డ్ వచ్చేసి, మళ్ళీ బ్రాడ్ బ్యాంగిల్స్ ఒకటి ఎనామిల్ వర్క్ వచ్చేసి ఫిలిగ్రీ వర్క్ లో చాలా హైలైట్ గా కనిపిస్తుంది చూడండి. ఇలాంటి సెట్స్ మీరు వేసుకొని చాలా అందంగా కనిపిస్తాయి చూడండి. ఓకే, సో మనకు కావాలనుకుంటే సెట్స్ వేసుకోవచ్చు ఇలాంటివి కొనుక్కుంటే, అండ్ దట్టు మనం చుడిదార్స్ వేసుకున్నా, సింపుల్ గా శారీస్ వేసుకున్నా కూడా, కాటన్ శారీస్ వేసుకున్నా, సింగిల్ బ్యాంగిల్స్ కూడా వేసుకోవచ్చు సెట్ లో నుంచి తీసి. నిజంగా చాలా బాగుందండి. మరి ఈ సెట్ ఎంత ఉండొచ్చు అంటే? ఈ సెట్ రేంజ్ వచ్చేసి మీకు 3000-4000 రూపీస్ రేంజ్ లో వస్తాయండి. జనరల్ గా మీరు ఇప్పుడు ప్లాస్టిక్ కానీ మెటల్ బ్యాంగిల్స్ కానీ అవి సెట్స్ కూడా తీసుకున్న 1500-2000 రేంజ్ లో ఉంటాయి. కానీ ఇవి ఏంటంటే మీకు గోల్డ్ లుక్ కనిపిస్తుంది. వీటి మధ్యలో అవి యాడ్ చేసుకుంటే ఇంకా చాలా అందంగా కనిపిస్తాయండి. ఓకే, బాగున్నాయి. సో నెక్స్ట్ ఐటమ్ చూపిస్తానండి. నెక్స్ట్ ఈ వెరైటీ చూడండి, ఇది రూబీ, పర్టికులర్ గా రూబీ సెట్స్ కానీ జ్యువెలరీ మీకు మ్యాచింగ్ వేసుకోవడానికి ఇందులో పెద్ద సైజు ఒక రూబీ బ్యాంగిల్స్ 3 లైన్స్ నిండుగా రూబీ బ్యాంగిల్స్ ఒకటి సెంటర్ లో హైలైట్ గా పెట్టేసామండి. దానికి సైడ్ లో 2 బ్యాంగిల్స్ ప్లేన్ గోల్డ్ జాలీ వర్క్ వచ్చేసిందండి. మళ్ళీ ఇంకా 4 బ్యాంగిల్స్ వచ్చేసి సన్నై పెట్టేసాము. ఇంకా మధ్యలో కొంచెం మళ్ళీ దీనికి మ్యాచింగ్ రూబీ వైట్ స్టోన్స్ కాంబినేషన్ లో కొంచెం డిఫరెంట్ గా ఒక గ్యాప్ లో ప్లేన్ గోల్డ్ వచ్చేసి మళ్ళీ రూబీ డ్రాప్ వచ్చేసి బ్యాంగిల్స్ పెట్టేసాము. ఇలా కంప్లీట్ గా మీరు ఒక సెట్ చూస్తే చూడండి చాలా అందంగా కనిపిస్తాయి. పర్టికులర్ గా మీరు ఇది పెళ్లి కూతురికి మొత్తం సెట్ లాగా వేసుకుంటే నిండుగా 2 చేతులకి చాలా అందంగా కనిపిస్తాయి చూడండి. ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టుగా పెళ్లి కూతురికి ఇవి చాలా గ్రాండ్ లుక్ వస్తాయి. అండ్ పెళ్లి కూతురు ఎలాంటి కలర్ శారీ కట్టుకున్నా కూడా ఇది కామన్ కలర్ కాబట్టి ఇది సూట్ అవుతుంది. నిజంగా చాలా వెరైటీగా ఉన్నాయండి. సో ఇది ఇటొక సెట్ అన్నారు కదా, కావాలనుకుంటే ఇంకో 2 సెట్స్ కూడా వేసుకుంటే ఫుల్ గా ఉంటుంది. లేదంటే మీకు అలా మెటల్ బ్యాంగిల్స్ కానీ మీరు మ్యాచింగ్ ఏదైతే పట్టు సారీ కానీ దానికి మ్యాచింగ్ ఏదైనా యాడ్ చేసుకుంటే కూడా ఇంకా ఫుల్ నిండుగా చేతులు కనిపిస్తాయి, మీకు చాలా అందంగా కనిపిస్తాయి. ఓకే అండి, సో బరువు కూడా పెద్దగా అనిపించట్లేదు, నార్మల్ వెయిట్ ఉంది. మరి వీటి కాస్ట్ ఎంత ఉండొచ్చు? ఈ ప్రైస్ రేంజ్ వచ్చేసి మీకు 6,000-7,000 రూపీస్ రేంజ్ వస్తాయండి. అవునండి. అంతా గోల్డ్ పాలిషింగ్ కూడా, వారంటీ గోల్డ్ పాలిషింగ్ ఉంది. ఇది మీరు డివైడ్ చేసి కూడా మీరు రఫ్ యూజ్ గా మీకు సెమీ ఫార్మల్ లా కూడా ఇప్పుడు ఈ 3 కూడా వాడుకోవచ్చు చూడండి డిఫరెంట్ గా. ఇవి 4 కూడా సెట్ లాగా వాడుకోవచ్చు. అలా మీరు డిఫరెంట్ గా డివైడ్ చేసి మల్టీపర్పస్ ఆప్షన్స్ చాలా ఉంటుంది మీకు. అదే మీరు హెవీ ఫంక్షన్ ఏదైనా పెళ్లి కూతురుకి కానీ పార్టీ రిసెప్షన్లో కానీ ఇలా మొత్తం సెట్ లాగా వేసుకుంటే కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఓకే అండి, సో నెక్స్ట్ ఐటమ్ చూపిస్తానండి. నెక్స్ట్ ఇవి చూడండి, ఇది వైట్ సీజర్ స్టోన్స్ తో 4 బ్యాంగిల్ సెట్స్ వేసామండి. మీకు దూరం నుంచి చూస్తే మీకు ఈ క్లియర్ గా వైట్ స్టోన్స్ నీట్ గా కనిపిస్తున్నాయి చూడండి. కొంచెం ఎత్తుగా వచ్చింది డిజైన్ కొంచెం. దానికి సైడ్ లో మీకు ఎనామిల్ వర్క్ వచ్చేసి ఎనామిల్ బ్యాంగిల్స్ వేసామండి, కొంచెం మీడియం సైజ్. మధ్యలో వచ్చేసి మీకు చూడండి చాలా అందంగా బ్రాడ్ బ్యాంగిల్ ఒకటి కనిపిస్తుంది. అందులో నిండుగా మీకు రెడ్ రూబీ ఎంబ్రాయిడ్ కాంబినేషన్ ట్రెడిషనల్ వాటి మీద మ్యాచింగ్. మీరు జనరల్ గా జ్యువెలరీ
పెళ్లి కూతురుకి కానీ వేరే మీరు పార్టీలో వేసుకున్నా కూడా కానీ మీకు అన్ని జ్యువెలరీ మీద మ్యాచ్ అయ్యేటట్టుగా మల్టీ కలర్ స్టోన్స్ వచ్చినాయి. వాటికి సైడ్లో కాంట్రాస్ట్గా వైట్ స్టోన్స్ యాడ్ చేసేసరికి చాలా అందంగా కనిపిస్తున్నాయి చూడండి. ఓకే, ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఇవన్నీ కూడా ఈ స్టోన్స్ అన్నారు కదా, సో సీజర్ స్టోన్స్ అన్ని వైట్ స్టోన్స్ చాలా అందంగా కనిపిస్తాయి. వీటికి మీకు మామూలుగా మీరు మెటల్ బ్యాంగిల్స్ సెట్స్ వేసుకుంటే అంత లుక్ రాదు. ఇవైతే మీకు గోల్డ్ సెట్ లాగా చేయించినట్టు కనిపిస్తుంది, చాలా అందంగా కనిపిస్తాయి. నిజంగా ఒరిజినల్ గోల్డ్ బ్యాంగిల్స్ లాగానే ఉన్నాయి, చాలా బాగున్నాయి. మరి వీటి కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది 6000 రూపీస్ రేంజ్ అండి. 6000 రూపీస్లో నిజంగా అద్భుతమైనవి. అంటే మీరు అన్నట్టుగా సంగీత్కి లేదంటే ఇలాంటి పార్టీ వేర్కి చాలా బాగుంటాయండి. ఓకే, సో నెక్స్ట్ ఐటమ్ చూపిస్తానండి. నెక్స్ట్ ఈ వెరైటీ చూడండి, ఇది మొత్తం మీకు గ్రీన్ కాంబినేషన్ అండి. పర్టికులర్గా మీరు గ్రీన్ సారీ ఉంది, పెళ్లి కూతురికి గ్రీన్ మ్యాచింగ్ జ్యువెలరీ ఉంది, వాటికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ కావాలి అంటే మీరు ఇలాంటి సెట్ ఒకటి వేసుకుంటే సరిపోతుంది. ఇందులో మీరు ఏది యాడ్ చేయకుండా కూడా ఇది గ్రీన్ స్టోన్స్ చూడండి మధ్యలో ఎంత హైలైట్ చేశారు. మొత్తం అన్కట్స్ చుట్టూ స్టోన్స్ పెట్టేసి డ్రాప్ షేప్ గ్రీన్ స్టోన్స్ పెట్టేశారు. దీనికి సైడ్లో బ్రైట్ కలర్ గోల్డ్ బ్యాంగిల్స్ 2 యాడ్ చేసామండి. మళ్ళీ ఇంకా గ్రీన్ ఇంకా కనిపించడానికి ఇంకో 4 సన్న గ్రీన్ బ్యాంగిల్స్ యాడ్ చేసామండి. మళ్ళీ దాన్ని హైలైట్ చేయడానికి జాలీ టైప్ ఫిలిగ్రీ వర్క్ లో ప్లెయిన్ గోల్డ్ యాడ్ చేసాము. ఇందులో ఇంకా మీరు చాలా ఎక్కువ కావాలంటే ఇంకా కొన్ని గోల్డ్ గ్రీన్ యాడ్ చేసుకోవచ్చు, లేకున్నా ఇలా కూడా వేసుకున్నా కూడా చాలా చాలా అందంగా కనిపిస్తాయి చూడండి. గ్రీన్ కలర్ పట్టు శారీ కట్టుకొని ఇది వేసుకుంటే నిజంగా చాలా బాగుంటాయండి, చాలా బాగుంది. సో మరి ఇది చూడడానికి కూడా లైట్ వెయిట్ ఉంటాయండి, బరువు ఎక్కువ ఉండదు. ఇవన్నీ హాలో ఉంటుంది కాబట్టి లోపల చాలా తేలిగ్గా ఉంటాయి, జాలీ వర్క్. అవునండి. ఓకే, సో మరి వీటి కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది ప్రైస్ రేంజ్ 5000 వస్తుందండి. 5000. ఓకే, సో మనకి ఎప్పటికీ ఉంటుంది కాబట్టి బెటర్ తీసుకోవచ్చు. ఇవన్నీ 1 గ్రామ్ గోల్డ్ కవరింగ్ ఉంటుంది వీటికి అన్నిటి మీద. 3 years వారంటీ వస్తుంది. మీరు రఫ్ యూస్ చేసినా కూడా విడిగా మీరు వాడుకోవచ్చు. 4 బ్యాంగిల్స్ కానీ 2 బ్యాంగిల్స్ కానీ, లేదు పార్టీ వేర్ లాగా మీరు ఇవన్నీ యాడ్ చేసుకొని ఇలా సెట్ లాగా కూడా చేసుకుంటే చాలా కంఫర్టబుల్గా మీకు మల్టీ యూస్ అవుతుందండి. ఓకే అండి, సో నెక్స్ట్ ఐటమ్ చూపిస్తానండి. నెక్స్ట్ ఈ వెరైటీ చూడండి, ఇప్పుడు జనరల్గా మీరు అన్కట్ డైమండ్ సెట్స్ చాలా ట్రెండీగా ఇప్పుడు ఫ్యాషన్లో వస్తున్నాయి. వాటికి మీరు మ్యాచింగ్ బ్యాంగిల్స్ మీకు జనరల్గా మెటల్ బ్యాంగిల్స్లో మీకు వైట్ కలర్ వేసుకుంటే సూట్ అవ్వవు, మ్యాచ్ అవ్వవు. జనరల్గా ఏ కలర్ రెడ్ గ్రీన్ వేసుకుంటే దానికి కాంట్రాస్ట్గా మీకు సెట్కి మ్యాచ్ అవ్వవు. అలాంటప్పుడు మీరు ఇలాంటి ఒక సెట్ తీసుకుంటే మీకు మ్యాచింగ్ అవుతుంది, ఇంకా చాలా అందంగా కూడా కనిపిస్తుంది. చూడండి, ఇందులో ఫస్ట్ మీకు మధ్యలో ఒకటి ప్లెయిన్ గోల్డ్ ఒకటి వేసామండి, బ్రాడ్ బ్యాంగిల్ ఒకటి. అది కూడా మొత్తం వర్క్ మ్యాన్షిప్ చాలా నీట్గా అందంగా డిజైన్ దూరం డిజైన్ కూడా ఉంది, జాలీతో డిజైన్ తో బాగుంది. అవునండి. సో సైడ్ లో మీకు 2 అన్కట్స్ బ్యాంగిల్స్ వేసాము. అది కూడా కొంచెం డిఫరెంట్ షేప్ లో వచ్చేసింది చూడండి, స్క్వేర్ షేప్ లో వచ్చేసి చాలా దూరం నుంచి కూడా మీకు హైలైట్ అవ్వడానికి మ్యాచింగ్ మీరు నెక్లెస్ అన్కట్ వేసుకుంటే దానికి హైలైట్ అవుతుంది. దీనికి మళ్ళీ ఇంకా బ్రాడ్ బ్యాంగిల్స్, సన్న బ్యాంగిల్స్ కాకుండా 2 అన్కట్ డైమండ్స్ లోనే 2 బ్రాడ్ బ్యాంగిల్స్ వేసాము. ఈ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా చేశారు చూడండి. 2 లైన్స్ అన్కట్ స్టోన్స్ కనిపిస్తున్నాయి. మళ్ళీ మిడిల్ లో 1 బ్యాంగిల్ ఉన్నట్టుగా ఇంకో వర్క్ ఉంది, చాలా బాగుంది. 3 బ్యాంగిల్స్ కలిసి ఒకే బ్యాంగిల్ లాగా చేసాము. కంప్లీట్ గా ఇలా సెట్ వేసుకుంటే మీరు మ్యాచింగ్ అన్కట్ డైమండ్ జ్యువెలరీకి ఎక్సలెంట్ గా ఉంటుందండి. ఓకే, మరి ఇలాంటి బ్యాంగిల్స్ ఏ ట్రెడిషనల్ లో వాడొచ్చు అంటారు ఎక్కువగా? జనరల్ గా ఇది బ్రైడ్ కలెక్షన్ లోనే చేసాము పెళ్లి కూతురు కానీ మీరు ఏదైనా హెవీ పార్టీ వేర్ లాగా పెళ్లికి ఏదైనా కూడా వేసుకొని వెళ్ళొచ్చు. పెళ్లి కూతురే కదండి, పెళ్లికి వెళ్ళే వాళ్ళు కూడా వేసుకొని వెళ్ళొచ్చు, గ్రాండ్ గా బాగుంది. సో మరి ఇది చూడడానికి కూడా లైట్ వెయిట్ గానే ఉన్నాయి కాబట్టి సో జాలీ వర్క్ ఉంది, నీట్ గా చాలా బాగుంది. మరి వీటి కాస్ట్ ఎంత వరకు? ఇది 4000 రూపీస్ సెట్ అండి. 4000. ఇది మీరు చూపించిన వాటిలో ఇది కాస్త తక్కువే, కానీ చూడడానికి మాత్రం చాలా గ్రాండ్ గా ఉంది. ఓకే, సో ప్రశాంత్ గారు, మరి మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ బ్యాంగిల్స్ 1 గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ మా సకులకు పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు. వెల్కమ్ అండి. ఇదే ఇవాల్టి షాపింగ్ సరిగమలు. మరో చక్కని ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. జీవితంలో ఎవరు ఎన్ని సాధించినా సంతోషంగా ఉండటానికే కదండి. మనం సంతోషంగా జీవించాలంటే అన్నిటికన్నా మన ఆరోగ్యం బాగుండాలి. అందుకే ఆరోగ్యాన్ని మించిన మహాభాగ్యం లేదని అన్నారు మన పెద్దలు. అలాగే పెద్దలు చెప్పిన మరో రహస్యం చెప్పిన ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు చాలా అందంగా కనిపిస్తారంటండి. నిజమేనండి, ఎప్పుడూ సంతోషంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా కనిపించే వారిలో ప్రత్యేకమైన అందం కనిపిస్తుందంట. అందుకే నేడు చాలామంది ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. ఆధునిక ఆందోళనకు దూరంగా ఉంటూ ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. జీవన శైలిని పూర్తిగా సంతోషకరంగా మలుచుకుంటున్నారు. సరే, మీకోసం ఒక మంచి కార్యక్రమం వస్తుంది, చూసేయండి. నమస్కారం.
మీ సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాయవాది, ఫ్యామిలీ కౌన్సిలర్ పార్వతి గారు. మరి సకులు రాసిన సమస్యలకు చక్కటి సలహాలు, సూచనలు ఇస్తున్నారు. మరి ఆవిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం పార్వతి గారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, అంటే ఎప్పటిలాగా ఒక సఖి తన సమస్య గురించి రాశారు, చదవమంటారు? చదవండి. ఓకే. నమస్కారం మేడం, నా పేరు కవిత. నేను విజయవాడ నుంచి రాస్తున్నాను. మాకు పెళ్ళై 10 సంవత్సరాలైంది. మాకు ఇప్పటి వరకు సంతానం లేదు. మా రిలేటివ్స్లో ఒక పాపని దత్తత తీసుకుందామని అనుకుంటున్నాం. పాపని దత్తత తీసుకున్నాక రిజిస్ట్రేషన్ అనేది చెయ్యాలా? దత్తత తీసుకున్నాక ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అంటుంది. మరి నా సమస్యకి చక్కటి సలహాలు, సూచనలు ఇవ్వమని కోరుకుంటున్నారు ఆవిడ. ఓకే అమ్మా, సఖి చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు, దత్తత తీసుకోవాలని చెప్పేసి. ఈ దత్తత గురించి మనకు తెలియజేయడానికి ఒక చట్టం ఉన్నదన్నమాట. దాన్ని మనం హిందూ అడాప్షన్స్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ అంటాం. ఇది 1956లో వచ్చింది. అసలు ఈ చట్టంలో అసలు దత్తత అంటే ఏంటి, దత్తత ఏ రకంగా తీసుకోవాలనే విషయాలను చాలా చక్కగా చెప్పడం జరిగింది. దత్తత అంటే ఒక వ్యక్తిని వేరే వారి సంతానంగా గుర్తించేటటువంటి చర్యను దత్తత అని చెప్పేసి అంటారు, లేక దత్తత స్వీకారం అని చెప్పేసి అంటారనమాట. మరి దత్తత ఎవరు తీసుకోవాలి అంటే స్త్రీలు దత్తత తీసుకోవచ్చు, పురుషులు కూడా దత్తత తీసుకోవచ్చు అనమాట. మరి పురుషుడు దత్తత తీసుకోవాలంటే, ఒక హిందూ పురుషుడు దత్తత తీసుకోవాలంటే అతనికి ఎలాంటి అర్హతలు ఉండాలి అన్న విషయం మనం చూస్తే, అతను మొట్టమొదటి కండిషన్ ఏంటంటే అతను మెంటల్గా ఫిట్నెస్ కలిగి ఉండాలి. అంటే మానసికంగా మంచి ఆరోగ్యవంతుడై ఉండాలి. అంటే దీని అర్థం ఏంటంటే ఇన్సానిటీ ఉండేటటువంటి పర్సన్స్, అంటే మానసిక అస్వస్థత ఉన్నటువంటి వాళ్ళు, అట్లాగే పిచ్చి ఉన్నటువంటి వాళ్ళు, లేకుంటే అస్తవ్యస్తమైన మనసు ఉండేవాళ్ళు, వీళ్ళు దత్తత తీసుకోవడానికి పనికిరారు అని అర్థం అనమాట. కాబట్టి నెంబర్ 1 పాయింట్ ఈజ్ మెంటల్ ఫిట్నెస్ ఉండాలి. ఓకే, సెకండ్ పాయింట్ ఏంటంటే ఒక పురుషుడు దత్తత తీసుకోవాలంటే అతను మేజర్ అయి ఉండాలి, అంటే 18 years నిండి ఉండాలి. ఇది సెకండ్ పాయింట్ అనమాట. ఇంకా తర్వాత మూడో పాయింట్ ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు ఇంట్లో భార్య యొక్క సమస్య లేకుండా దత్తత తీసుకోవడానికి వీల్లేదు. నేను అడాప్షన్ తెచ్చుకుంటాను, పలానా పాపను బాబును తీసుకుంటాను, నువ్వు ఒప్పుకో అని చెప్పేసి భార్యను ప్రెషరైజ్ చేయకూడదు అనమాట. భార్య యొక్క సంపూర్ణమైన అంగీకారం కావాలి దత్తత తీసుకోవాలంట పిల్లల్ని ఎవరినైనా సరే. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మరి ఆ భార్య కూడా ఏదైనా ఇన్సాన్ పర్సన్ అయితే అప్పుడు ఆమె అంగీకారం అక్కర్లేదు. లేకుంటే ఆ భార్య హిందూ మతాన్ని వదిలివేసి వేరే మతం స్వీకరించిన పక్షంలో కూడా ఆవిడ అంగీకారం అక్కర్లేదు. లేకుంటే ఆ భార్య కొంత సన్యసిస్తే, అంటే రినౌన్సింగ్ ది సొసైటీ అని చెప్పేసి అంటారనమాట. అట్లా అయినప్పుడు వాళ్ళ అంగీకారం అవసరం లేదు. మిగతా పరిస్థితులలో ఒక హిందూ పురుషుడు దత్తత తీసుకోవాలంటే భార్య యొక్క సంపూర్ణమైన అంగీకారాన్ని పొందాలి. ఇది పురుషుడు అంగీకారం కావాలి, ఇద్దరు అంగీకారం కావాలి. కాబట్టి పురుషుడు దత్తత తీసుకోవాలంటే ఇలాంటి సిచ్యుయేషన్స్లో దత్తత తీసుకోవచ్చు. మరి కొంతమంది మహిళలు కూడా పిల్లల్ని దత్తత తీసుకొని పెంచుకుంటూ ఉంటారు. మరి ఎలాంటి మహిళలు దత్తత తీసుకోవచ్చు అని చట్టంలో చెప్పబడిందంటే అవివాహితులైనటువంటి మహిళలు, అన్మ్యారీడ్ లేడీస్ పిల్లల్ని పెంచుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనము దత్తత ఎవరైతే తీసుకోవాలో వాళ్లకు ఏ అర్హతలు ఉండాలో చూసాము. మరి దత్తత ఇచ్చేటటువంటి పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ పిల్లల్ని ఎవరైతే దత్తత ఇస్తారో వేరే పేరెంట్స్కి, వాళ్ళకు కూడా కొన్ని అర్హతలు ఉండాలన్నమాట. వాళ్ళకి ఎలాంటి అర్హతలు ఉండాలంటే ఆల్మోస్ట్ ఇలాంటి అర్హతలే వాళ్ళకు కూడా ఉండాలి. వాళ్ళు కూడా ఇద్దరు మేజర్లు అయి ఉండాలి. అట్లాగే భర్త యొక్క భార్య యొక్క అంగీకారం టోటల్గా ఉండాలి. ఇద్దరు కూడా మానసికంగా పూర్తిగా స్వస్థత కలిగినటువంటి వ్యక్తులై ఉండాలి. అంగీకారం ఇవ్వలేని పక్షంలో, అంటే ఇన్సానిటీ పర్సన్స్ కానివ్వండి, వేరే మతం స్వీకరించిన వాళ్ళు అమ్మనివ్వండి, వేరే చోట ఉంటూ ఉండేటటువంటి వాళ్ళు కానివ్వండి, అట్లయితే అప్పుడు అంగీకారం అక్కర్లేదు. కలిసిమెలిసి చక్కగా ఆరోగ్యంగా ఉండేటటువంటి భార్యాభర్తలు వాళ్ళ పిల్లల్ని దత్తత ఇవ్వచ్చు. మరి పిల్లల్ని ఎవరు దత్తత ఇవ్వాలి? తండ్రి ఇవ్వచ్చు, తల్లి ఇవ్వచ్చు, సంరక్షకుడు కూడా దత్తత ఇవ్వచ్చు. ఇక్కడ సంరక్షకుడు అంటే గార్డియన్ అని చెప్పేసి అంటారు. కొంతమంది పిల్లలకు అమ్మా నాన్న లేనప్పుడు కొంతమంది సంరక్షకులుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ సంరక్షకులుగా వ్యవహరించేటటువంటి వ్యక్తులు ఆ పిల్లల్ని దత్తత ఇవ్వచ్చు. కాకపోతే చట్టంలో ఇంకొక చిన్న మార్పు చేయడం జరిగింది. ఏమని చెప్పారంటే సంరక్షకులు ఎవరైనా ఆ పిల్లల్ని దత్తతకు వేరే పేరెంట్స్కు ఇచ్చే పక్షంలో కోర్టు వారి అనుమతి కావాలి. కోర్టులో పిటిషన్ ఫైల్ చేసి నేను ఈ పిల్లలకు గార్డియన్గా ఉన్నాను, ఈ పిల్లల్ని దత్తత ఇద్దాం అనుకుంటున్నాను కాబట్టి నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి అడగాలన్నమాట. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో పేరెంట్స్ కానీ తర్వాత గార్డియన్స్ కానీ పిల్లల్ని దత్తత ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకొక పాయింట్ మనం చూడాలి. మరి దత్తత ఇవ్వబడేటటువంటి వ్యక్తికి ఎలాంటి అర్హతలు ఉండాలి, ఆ పాప బాబా వాళ్ళకి ఎలాంటి అర్హతలు ఉండాలని చెప్పి చట్టంలో చెప్పబడింది. ఇది చాలా క్లియర్గా అందరూ కూడా తెలుసుకోవాలన్నమాట. ఇంకొక మంచి కండిషన్ పెట్టారు. అదేంటంటే
ఒక ఒక జంట ఒక అమ్మాయిని దత్తత తీసుకోవాలి అనుకోండి. తీసుకోవాలనుకున్నప్పుడు ఆ అమ్మాయికి ఆ దత్తత తీసుకునేటటువంటి తండ్రికి 21 సంవత్సరాల వయసు తేడా ఉండాలన్నమాట. 20 years. ఎస్, ఇది ఎందుకు పెట్టారంటే ఏమైనా అనైతిక కార్యకలాపాలు జరగకుండా వీళ్ళు తండ్రి బిడ్డల బాంధవ్యం ఏర్పడబోతుంది కదా, అందుకని ఏజ్ డిఫరెన్స్ ఉండాలని చెప్పేసి పెట్టారు. పాపని తీసుకుంటేనేమో తండ్రికి పాపకు 21 సంవత్సరాలు తేడా ఉండాలి. అలా కాకుండా బాబుని తీసుకున్నారనుకోండి, బాబుని తీసుకుంటే తల్లికి బాబుకు 21 years తేడా ఉండాలన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా దత్తత తీసుకోవాలంటే మనము పాటించవలసినటువంటి నియమాలు అనుకోనివ్వండి, షరతులు అనుకోనివ్వండి. కాబట్టి ఇవన్నీ కూడా మొత్తం ఫుల్ఫిల్ చేసుకున్నప్పుడు మాత్రమే దత్తత అనేది చెల్లుతుంది. మరి ఈ దత్తత తీసుకోవాలంటే కొంత హిందూ సాంప్రదాయాలు చాలామంది అనుసరిస్తున్నారు. ఒక దత్తత హోమం అన్నదాన్ని ఒక క్రతువు అన్నమాట, దాన్ని నిర్ణయించుకుంటున్నారు, దాన్ని చేసుకుంటున్నారు. దత్తత ఇచ్చేటటువంటి తల్లిదండ్రులు, దత్తత తీసుకునేటటువంటి తల్లిదండ్రులు, దత్తు వెళ్ళేటటువంటి అబ్బాయి కానివ్వండి, అమ్మాయి కానివ్వండి, వీళ్ళందరూ కూర్చొని ఒక క్రతువును ఆచరించి ఈ పేరెంట్స్ వీళ్ళ పాపనో బాబునో ఆ పేరెంట్స్కు ధారాదత్తం చేస్తారనమాట. ఇది ఒక క్రతువుగా మన సాంప్రదాయం ప్రకారం జరుగుతుంది. అంటే ఇది కొంతమంది చేసుకుంటారు, చేసుకోకపోయినా వచ్చేటటువంటి నష్టం లేదు. కాకుంటే ఇంకొకటి చెప్పారు, అడాప్షన్ డీడ్ రాసుకోవాలి. దత్త స్వీకార పత్రము అంటారనమాట దీన్ని. ఈ అడాప్షన్ డీడ్ రాసుకొని ఏ పేరెంట్స్ అయితే అడాప్షన్ ఇస్తున్నారో, ఏ పేరెంట్స్ అయితే అడాప్షన్ తీసుకుంటున్నారో వాళ్ళందరూ అటెస్టేషన్ ఆ డీడ్ పైన పెట్టుకుంటారనమాట. ఇచ్చేవాళ్ళు తీసుకునేవాళ్ళు సంతకాలు పెట్టుకుంటారు, సాక్షి సంతకాలు కూడా పెట్టుకుంటారు, దాని రిజిస్ట్రేషన్ కూడా చేయించుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఒక 15 years వీళ్ళు అడాప్ట్ చేసినాక వీళ్ళు దత్తత తీసుకుంటారు కదా మేడం, తర్వాత వాళ్ళని ఒక 2-3 years బాగా చూసుకుంటారు, రాధ అనేది చూసుకోరు. సో అలాంటప్పుడు వాళ్ళకి ఈ పిల్లలు అనాథలు అయిపోతారు ఆ టైంలో. సో అలాంటప్పుడు వాళ్ళు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే కేసు ఏమైనా వేయొచ్చు అంటారా వీళ్ళపైన? ఎస్, తప్పనిసరిగా కేసు వేయించండి. చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందంటే ఈ దత్తత వీళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళకి మళ్ళీ మనసు మారడం కానీ, ఎవరో పిల్లల్ని మనం దత్తత తెచ్చుకున్నాం కదా వీళ్ళని సరిగా ఎందుకు చూడాలని చెప్పేసి సరిగ్గా చూడకుండా వాళ్ళని నిరాదరించినా ఇంకా ఏదైనా చేసినా కూడా ఈ పిల్లలకు సొంత పిల్లలకు అమ్మా నాన్నలకు సంబంధించి అమ్మా నాన్నలపైన ఎలాంటి హక్కులు ఉంటాయో ఆ హక్కులన్నీ కూడా ఈ దత్తతకు వెళ్ళబడినటువంటి పిల్లలకు ఉంటాయన్నమాట. వాళ్ళను కోర్టును ఆశ్రయించేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే ఎవరైతే పేరెంట్స్ దత్తతకి ఇచ్చారో వాళ్ళు కూడా తగిన చర్యలు తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. దానికోసమయ్యే మనం ఇప్పుడు చెప్పడం జరిగింది, ఈ అడాప్షన్ డీడ్ రాసుకోవాలని, దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, దీనికి కావాల్సినటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ సంపాదించుకోవాలని చెప్పేసి ముందు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చి ఏదైనా లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చి సరిగ్గా చూడకుండా గంటి వేసినా, నిరాదరణకు గురి చేసినా తగినటువంటి చర్య తీసుకునే అవకాశం కంపల్సరీగా ఉంటుంది. సో పార్వతి గారు, కవిత గారు రాసిన సమస్యకి చక్కటి సలహాలు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. వెల్కమ్. జీవితాన్ని ఎవరైతే ఉన్నతంగా ప్రేమిస్తారో వాళ్ళు మిగతా వారికన్నా చాలా సంతోషంగా జీవిస్తారని పరిశోధనలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. అలాగే ఉన్నత లక్ష్యాలు పెట్టుకొని జీవించేవారు ఆరోగ్యంగాను సంతోషంగాను ఉంటారంట. జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక స్పష్టమైన లక్ష్యం ఉండాలి. లక్ష్యం ఉన్నప్పుడే మనిషిలో ఆలోచన శక్తి పెరుగుతుంది, సాధించాలనే తపన ఉంటుంది. ఎలాంటి లక్ష్యమైనా సవాళ్లు సమస్యలు ఉంటాయి. వాటిని ఎదుర్కోవాలంటే శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలి. ఆ క్రమంలో ప్రతి మనిషి చేసే ప్రతి పని ఆరోగ్యాన్ని తీర్చిదిద్దుతుంది. ముందైతే మీకోసం ఒక మంచి కార్యక్రమం వస్తుంది, చూసేయండి. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు సరికొత్త వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా ఒక విభిన్నమైన వంటకంతో సిద్ధంగా ఉంది. మరి ముందుగా భాగ్యరేఖ గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం భాగ్యరేఖ గారు. నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చారు? అల్వాల్. ఏం చేస్తూ ఉంటారు? హోమ్ మేకప్. ఓకే, ఈ రోజు మా సకులకి ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? క్యారెట్ వడలు. క్యారెట్ వడలు. ఓకే, కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఓకే, చెప్పండి. పెరుగు, ఆయిల్, క్యారెట్ తురుము, బొంబాయి రవ్వ, ఆనియన్స్, ఉప్పు, కారం. భాగ్యరేఖ గారు, క్యారెట్ వడలకు కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా, ముందుగా ఏం చేయాలి? అన్ని ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలి. అవన్నీ ఒక బౌల్లో మిక్స్ చేసుకోవాలి. అన్ని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని ఒక బౌల్లో మిక్స్ చేసుకోవాలి. ఓకే, వడపిండి. సో మరి మనకి ఇది డీప్ ఫ్రై కదా? అవునండి, డీప్ ఫ్రై కదా. ఆయిల్ పెట్టేద్దామా మరి? ఓకే ఓకే.
భాగ్యరేఖ గారు, మనం ఆయిల్ వేసుకున్నాం కదా డీప్ ఫ్రైకి, ఇప్పుడు పిండి కలిపేయండి. ముందుగా క్యారెట్ తురుము వేసుకోవాలి. ఫస్ట్ క్యారెట్ తురుము, తర్వాత బొంబాయి రవ్వ వేసుకోవాలి, ఆనియన్స్, పెరుగు వేసుకోక ముందుకే ఉప్పు కారం వేసేసుకోవాలి. అంటే మనము క్యారెట్ తురుము వేసుకోవాలి, బొంబాయి రవ్వ వేసుకోవాలి, ఉల్లిపాయలు వేసుకోవాలి. అయితే మనం పెరుగు వేసుకొని కలుపుకోక ముందే ఉప్పు కారం వేసుకోవాలి. వేసేయండి. ఇప్పుడు కర్డ్ వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. అంటే వాటర్ వేయాల్సిన అవసరం లేదు. అవసరం లేదు. ఒకవేళ మనకు చాలా గట్టిగా అనిపించింది అనుకోండి, అప్పుడు మనం వాటర్ వేసుకోవచ్చు. ఇది కూడా ఈక్వల్ క్వాంటిటీ. ఓకే. క్యారెట్ తురుము ఎంత తీసుకుంటామో ఆనియన్స్ అంతే, బొంబాయి రవ్వ అంతే, పెరుగు కూడా అంతే. చాలా ఈజీ చేసుకోవడం, అన్ని ఈక్వల్ క్వాంటిటీ ఉంటుంది. అంటే పెరుగు తీసుకోవాలి, పుల్లటిదా లేతే తీయటిదా? ఏదైనా పర్లేదు, ఏదైనా పర్లేదు. మన టేస్ట్. ఇంకా మనకు ఒకవేళ సోర్ కావాలి అనిపించింది అనుకోండి, పుల్లటిది తీసుకోవచ్చు. లేదు కొంచెం స్వీట్ గా ఉండాలి అనుకుంటే అలా తీసుకోవచ్చు. ఇది వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు మనకు. ఎంత కలిపిన వెంటనే డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు. ఓకే. అంటే ఇన్స్టెంట్ గా చేసుకోవచ్చు. ఇంట్లో క్యారెట్ ఉంటే చాలు, మిగతా అన్ని ఎలాగో ఉంటాయి కాబట్టి చేసేసుకోవచ్చు. అవును. సో హీట్ కింద చూడండి ఒకసారి, ఆయిల్ కింద వేద్దామా? వేద్దాం. అంటే ఏమి అవసరం లేదా మీకు, పాలిథిన్ కవర్ అది ఏం లేదు, జస్ట్ చేతితో వేసేస్తాను. ఆనియన్స్ చాలా చిన్నగా కట్ చేసుకుంటే మనకు మొత్తం ఫ్రై అయిపోతాయి, అందులో ఆనియన్స్ ఉన్నట్టు కూడా తెలియదు మనకు. ఇవి కలర్ చేంజ్ అవుతాయా మనకు? చేంజ్ అవుతాయి. నార్మల్ వడలు లాగానే ఉంటాయి, అందులో మనం క్యారెట్ వేసిన ఫ్లేవర్ కూడా తెలియదు. బాగుంది. క్యారెట్ పచ్చిగా తింటే మంచిది, కానీ పచ్చిగా తినలేని పిల్లలు ఎవరైనా ఉంటే హ్యాపీగా ఇలా చేసుకొని తినేసుకోవచ్చు. ఓకే. సో ఎంత టైం పట్టొచ్చు మనకి ఇవి ఫ్రై అవ్వడానికి? చాలా తక్కువ టైం పడుతుంది. తక్కువ టైం పడుతుందా? వెయిట్ చేద్దామా మరి కాసేపు? నిజంగా మీరు చెప్పినట్టు ఫస్ట్ మనం వేసినప్పుడు క్యారెట్ కలర్ లో ఉంది మొత్తం, ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు తెలియట్లేదు అందులో క్యారెట్ వాడామా లేదా అన్నది. చక్కగా మనం కావాలంటే బీట్రూట్ తో చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ ని కూడా ఎక్కువ కన్జ్యూమ్ చేసుకోదు, ఆయిల్ ఫ్రీ ఉంటుంది. దీనికి ఆఫ్ చేసి స్టవ్ ఆఫ్ చేయనా? అయిపోయింది. ఇదిగోండి టిష్యూలోకి తీయండి ఫస్ట్. ఓకే. సర్వింగ్ ప్లేట్ ఇవ్వనా? హెల్దీ క్యారెట్ వడలు రెడీ. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా. చూసారు కదా సకులు, భాగ్యరేఖ గారు తయారు చేసి చూపించిన క్యారెట్ వడలు టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాయి. టేస్ట్ చేయడానికి ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి మీ అందరి కోసం. క్యారెట్ వడ తయారీకి కావాల్సిన పదార్థాలు: క్యారెట్, ఉల్లిపాయలు, బొంబాయి రవ్వ, పెరుగు, కారం, ఉప్పు, ఆయిల్. క్యారెట్ వడ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇది వేడెక్కే లోపు ఒక బౌల్ లో క్యారెట్ తురుము, బొంబాయి రవ్వ, ఉల్లిపాయలు, ఉప్పు, కారం, ఇప్పుడు పెరుగు కూడా వేసి వడపిండిలా కలుపుకోవాలి. ఈ పిండితో వడల్లా ఒత్తుకుని వేడెక్కిన ఆయిల్ లో వేసి బ్రౌన్ కలర్ వచ్చాక టిష్యూలోకి తీసుకుని ఎక్సెస్ ఆయిల్ పోయిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన క్యారెట్ వడలు రెడీ. క్యారెట్ వడలు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. భాగ్యరేఖ గారు, చాలా బాగున్నాయి, చాలా క్రిస్పీగా ఉంది. మీరు రవ్వ వేశారు కదా, బొంబాయి రవ్వ, ఉల్లిపాయలు వేశారు, చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంది. మీరు చెప్పినట్లు క్యారెట్ వేసినట్లు అసలు తెలియదు. తినని వాళ్ళు ఉంటే హ్యాపీగా పెట్టేచ్చు వాళ్ళ ముందు. ఇంత మంచి వంటకాన్ని మా సకులందరికీ పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదా సకులు, భాగ్యరేఖ గారు తయారు చేసి చూపించిన క్యారెట్ వడలు చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఏవైనా వెరైటీ వంటకాలు తెలిస్తే మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే 040-2355-6540 నెంబర్కి ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇది ఈనాటి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చేసే పనిలో ఆనందం పొందడం మన భారతీయ సంస్కృతిలో దాగుంది. ముఖ్యంగా మహిళలు తమ జీవితాన్ని చక్కగా ప్రేమిస్తారు. ఏ గృహిణి అయితే తన కుటుంబాన్ని ప్రేమిస్తూ పనిచేస్తుందో ఆ గృహిణి సంతోషంగా కనిపిస్తుందంట.
అంతేకాదు ధ్యానం వల్ల మెదడుకు ఎలాంటి మేలు జరుగుతుందో జీవితాన్ని ఉన్నతంగా ప్రేమించే వాళ్ళ మెదడు కూడా అంతే చురుగ్గా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. ధ్యానం వల్ల మెదడులోని ప్రధాన భాగాల పనితీరంతా ఏకమవుతుంది. ధ్యానం మాత్రమే కాదు, ఎదుటివారి పట్ల మనలో ఉన్న ప్రేమ, కరుణ, సానుభూతి మనలో సమన్వయం పెంచుతుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. మగవారి కంటే స్త్రీల మెదడు వృద్ధాప్యంలో కూడా ఎక్కువ కాలం చురుగ్గా ఉండటానికి ఇదే కారణమని అంటున్నారు. ముందైతే మీకోసం ఒక మంచి కార్యక్రమం వస్తుంది, చూసేయండి. సఖులందరికీ నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సూర్యకళ గారు చీర కొంగుకి చక్కటి కుచ్చులు కుడతానంటున్నారు. మరి అది ఎలాగో చూసి మనం కూడా నేర్చుకుందాం. నమస్కారం అండి సూర్యకళ గారు. నమస్కారం సుజాత. సూర్యకళ గారు, ఈరోజు మీరు మా సఖులకి మామూలుగా చీర కొంగుకి మనం కుచ్చులు కుట్టుకుంటాం, అలా కొత్త ట్రెండ్ ఏదుందో అది చూపిస్తాను అన్నారు కదండి. మరి ఇది తయారు చేసుకోవాలి అంటే, ఈ చీర కొంగుని మనం కుచ్చులు కుట్టుకోవాలి అంటే ఏమేం కావాలో చెప్తారా ముందు? చెప్తాను సుజాత. సిల్క్ థ్రెడ్, కాటన్ థ్రెడ్, నీడిల్, గమ్, సీజర్, ఒక అట్ట ముక్క, శారీ. ఓకేనండి, ఇప్పుడు మనకు కావాల్సిన వస్తువులన్నీ రెడీగా ఉన్నాయి కదా, మరి స్టార్ట్ చేద్దామా? చేద్దాం సుజాత. శారీ గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ లో ఉందన్నమాట. అవును, గోల్డ్ అండ్ ఎల్లో కాంబినేషన్. అయితే నేను దానికి ఇప్పుడు ఇట్లా గ్రీన్ ఫస్ట్ లేస్ వేసాను, దీనికి సెకండ్ లేస్ ఎల్లో వేసాను. దీంట్లో కలుపుకుంటూ ఒక్కొక్క ముచ్చం ఇలా ఎక్కించి క్రోషాతో లేస్ చేసేసాను దీనికి ఇప్పుడు మధ్యలో కుచ్చులు కట్టి చూపిస్తాను. గ్రీన్ థ్రెడ్ తీసుకుంటున్నాను. అవునండి, ఎందుకంటే గ్రీన్ కుచ్చు పెడుతుంది. ఇప్పుడు ఎల్లో వచ్చింది కదా, దీనికి గ్రీన్ పెడితే ఈ ముచ్చం బిల్బట్ అయితే చూడడానికి గ్రీన్ కుచ్చులు ఆల్రెడితే దీనికి గ్రీన్ కు సెట్ అవుతుంది శారీకి. ఓకే, అలాగని అయితే ఇప్పుడు దీన్ని మనం సిల్క్ దారం తీసుకున్నాం సుజాత. ఇప్పుడు ఈ అట్ట ముక్కకి ఇలా చుట్టాలన్నమాట. ఫస్ట్ ఎన్ని వరుసలు వేసుకోవచ్చు? ఒక 20 వరుసలు వేసుకోవాలమ్మా ఇలాగా. ఇప్పుడు ఒక 10 లైన్స్ అయ్యి ఉంటాయండి. 10 లైన్స్ 15 లైన్స్ అయింది. ఇప్పుడు ఇలా అయిపోయింది సుజాత. సరిపోతుందా మేడం? దీన్ని మళ్ళీ ఇంకొంచెం మళ్ళీ డబుల్ అవుతుంది, లావ్ అవుతుంది ఇంకా. అలా దీన్ని ఇక్కడ కట్ చేసేసి, కార్నర్ని కట్ చేసేసి దీన్ని నాకు సీజర్ వచ్చేసి దీన్ని ఏం చేయాలంటే దీనికి ఇక్కడ నుంచి కట్ చేసేసుకోవాలి మనం. ఈ ముక్క ఇక్కడికి ఇలా ఒక సైడ్ అంతా ఒక సైడ్ కట్ చేసేసుకోవాలి ఫుల్. ఇలా కట్ చేసుకున్నప్పుడు దీన్ని గమ్ ఓపెన్ చేసి కొంచెం గమ్ రాసుకుంటే చేతికి సూదులు ఎక్కించడానికి ఈజీగా వస్తుంది అనమాట. లేకపోతే ఇవన్నీ పూసలుగా ఉంటాయి కదా, ఒకేసారి రావన్నమాట. అలాగని ఇలా తీసేసుకున్నాక కొంచెం లెవెల్ చేసేసుకొని ఈ సూదులు ఎక్కించేసుకోవాలి దారాన్ని. ఈజీగా వెళ్ళిపోతుంది కదా, వెళ్ళిపోతుంది, విడివిడిగా రావన్నమాట. ఇలాగా ఇదిగో సుజాత, ఇప్పుడు మనం సూదులో దారం పెట్టాం కదా, పెట్టిన తర్వాత దీన్ని ఇప్పుడు ఇగో ఈ ముచ్చం ఎక్కడైతుందో ఈ మధ్యలో గ్యాప్ ఉంది, ఇక్కడ గ్యాప్ ఉంది, ఇక్కడ గ్యాప్ ఉంది చూసావా, ఈ గ్యాప్ ఉంది, ఇక్కడ ముచ్చం కింద కూడా గ్యాప్ ఉంది. ఈ 2 గ్యాప్ల నుంచి సూది ఇలా పెట్టేయాలి. పెట్టేసి దీన్ని కొన ఇక్కడికి తెచ్చేసుకొని రెండింటిని సమంగా పట్టుకోవాలి. ఇట్లా ఈ కొన ఇట్లా సమంగా పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సూదిని తీసేసేయాలి ఇందులోంచి. ఓకే, ఈ సూది తీసేసి కాటన్ దారంతో దీనికి ముడి వేయాలి. సిల్క్ దారంతో వేస్తే జారిపోతుంది, మళ్ళీ ఊడిపోతుంది. సమానంగా పట్టుకున్నామండి. ఇప్పుడు ఇవి రెండిట్లోంచి దారాన్ని తీసాం, ఒక్కసారి చూద్దామండి సూర్యకళ గారు. దారాన్ని తీసి దారాన్ని సమానంగా చేసుకున్నామండి, 2 చివర్లు సమానంగా పెట్టేసుకుని ఇక్కడ గట్టిగా ముడి పెడతాను. ఇప్పుడు ఇది కాటన్ నేను పట్టుకుంటూ వస్తుంది నాకు. అలాగా ఇప్పుడు ఇలా కాటన్ దారంతో ఇలా ముడి పెట్టాలి ఇక్కడికి. ఇగో ఇట్లా గట్టిగా ఒక 4-5 సార్లు పెట్టాలన్నమాట ముడి. అప్పుడు అది చూడడానికి ఇట్లా కుచ్చు కట్టినట్టుగా గట్టిగా ఉంటుంది, ఊడిపోకుండా కూడా ఉంటుంది అనమాట. అట్లా ఇగో ఇలా 4-5 సార్లు తీసాక దీన్ని ఈ దారం కొన ఇలాగే కట్ చేస్తే అది కొన చివరి కనబడుతుంది అనమాట. కనబడుకుంటే ఈ ముడిలోంచి ఇలా కిందికి తీసేసేయాలి. కిందికి తీసేసి అప్పుడు సీజర్ అప్పుడు ఏం చేయాలంటే మనకు కుచ్చు ఈ చీరకి ఇంత సరిపోతుంది కాబట్టి ఎక్స్ట్రా ఉన్నవి కొనలు సమంగా అనేసి ఇక్కడ నుంచి ఇలా కత్తిరించేసేయాలి. ఇలా అప్పుడు అది కుచ్చు రెడీ అయిపోయినట్టు. ఇంకా అట్లా అలాగని తిక్కుగా కూడా ఉందన్నమాట. అట్లా అలా ఇలా వరుసగా అంటే ప్రతి ముత్యం కింద కుట్టుకుంటూ వెళ్ళిపోవడం, ప్రతి ముత్యం కింద కుట్టాలన్నమాట అది. అలాగని నేను ఇంకొక టేస్ట్ చూపిస్తాను సుజాత.
సరేనండి. అంటే మనం ఒక్కొక్క కుచ్చు కుట్టడానికి ఒక్కొక్కసారి థ్రెడ్ పెట్టుకుంటూ ఉండాలండి. ఒక్కొక్కసారి పెట్టుకోవాలి. అలవాటు అయిపోయినాక అవసరం అనుకుంటే కొంచెం పెద్దగా కూడా పెట్టుకుంటే వచ్చేస్తుంది. మొదలైతే రాదు కొంచెం అలాగని. ముత్యం కిందన్న దారంలోంచి కింద ఉన్నటువంటి దారం దాకా తీసాను ఇప్పుడు ఇలాగా. ఓకే, ఇక్కడ కొంచెం దారం ఉంచారు. ఇప్పుడు ఇవి 2 కొనలు సమంగా అన్నాను ఇట్లా. అవునండి. అనేసి ఇప్పుడు ఈ సూది ఇలాగే పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ కాటన్ థ్రెడ్తో మళ్ళీ ఇలాగే గట్టిగా ముడి పెట్టడం. ఇంకా ఇలాగ ఇట్లా. ఇగో సుజాత ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఇలా మళ్ళీ మధ్యలో ముడి మధ్యలోంచి కిందకి లాగేసుకోవాలి. లాగేసుకొని ఇప్పుడు ఈ కుచ్చు లెవెల్ ఇక్కడ ఉంది కదా, దీని సమంగా ఇలాగే దీన్ని కూడా ఇలా కత్తిరించేసుకోవాలి. అప్పుడు అలాగే వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఇదిగో సుజాత మొత్తం కడితే ఇలా కనబడుతుంది అనమాట కుచ్చు. ఇప్పుడు శారీకి మ్యాచింగ్ గా గ్రీన్ తెలుస్తుంది చూసావా, ఎల్లోకు క్రీమ్ కలర్ కు క్రీమ్ కలర్ లాగా, గ్రీన్ కు గ్రీన్. ఇప్పుడు ఇది ఫ్యాషన్ అయిపోయింది. క్రోషాతో వేసుకోవడం, ఇలా కుచ్చులు కట్టి ముత్యాలు వేసి ఏదన్నా బీడ్స్ వేసి వాటికి మ్యాచింగ్ అయ్యే బీడ్స్ ఏమన్నా వేసి ఏది నచ్చితే అది వేసుకొని ఇలా కుచ్చులు కట్టుకోవడం. ఇంట్రెస్ట్ రకరకాలుగా చేసుకోవడం. ఇలా తయారు చేసినవి ఏమన్నా రకాలు ఉన్నాయండి? చూపిస్తాను. ఇదిగో సుజాత, ఇప్పుడు ఇంతకుముందు మనం కుచ్చులు కట్టాం కదా. అవునండి. ఇప్పుడు ఇది ఈ గ్రీన్ కలర్ శారీకి దీంట్లో ఇట్లా ఎల్లో కలర్ గోల్డెన్ కలర్ క్రీమ్ కలర్ లా ఉంది కదా. సేమ్ బార్డర్ కూడా అదే క్రీమ్ ఉంది. ఒకటే కలర్ కాంబినేషన్ కాబట్టి ఒకటే కలర్ తోని ఫస్ట్ ఒక క్రోషా లైన్ వేసుకున్నాను. వేసేసి దీని మధ్యలో ఇప్పుడు దీనికి పూసలు ముత్యాలు ఏం వేయలేదు. ఇది ప్లెయిన్ ఉంది కాబట్టి ప్లెయిన్ వేస్తే బాగుంటుంది అనుకుని దీనికి ఇట్లా ఎల్లో కలర్ థ్రెడ్ తోనే ఇలాగే కుచ్చులేసాను. అలాగని దీన్ని ఐశ్వర్య అంటారు. ఈ కుచ్చు పేర్లని, ఈ కుచ్చు పేరుని ఐశ్వర్య అంటారు. సేమ్ ఇదే అవే కుచ్చులు అలాగే కట్టాను. దీనికి కొంచెం ఇలా గట్టిగా వేసాను కదా క్రోషా, దీనికి ఒకటే లైన్గా వేసా, సన్నగా వేసాను దీనికి క్రోషా. వేసేసి దీంట్లో 2 కలర్స్ కట్టాను. ఈ శారీకి పింక్ అండ్ బ్లాక్ ఉంది కాబట్టి అట్లాగే పింక్ అండ్ బ్లాక్ లో దీన్ని ఇలా కుచ్చులు కట్టి దీనికి జెరీ థ్రెడ్ తో కట్టాను. చూడు కుచ్చులకు జెరీ థ్రెడ్ తో కట్టాను. సో దీని కాంబినేషన్ లో ఉంది కాబట్టి బ్లాక్ అండ్ రెడ్. తర్వాత బార్డర్ లో కూడా కొంచెం గోల్డ్ వచ్చింది కాబట్టి గోల్డ్ థ్రెడ్ ని యూజ్ చేసి ఇలా చుట్టాను దీనికంతా. దీన్ని గంగా జమున బార్డర్ అంటారు. దీన్ని ఇదేమో అల్లికలాగా వెళ్ళాను అనమాట మొత్తం. దీన్ని నారాయణి బార్డర్ అంటారు, కుచ్చులు అంటారు వీటిని నారాయణి. అయితే దీనికి క్రోషా ఏం లేదు. ఇప్పుడైతే థ్రెడ్ ఎట్లాగైతే తీసానో దీనికి డైరెక్ట్ థ్రెడ్ తీసాను. కాకపోతే 1/2 మీటర్ అంత పొడుగ్గా తీసుకోవాలి కుచ్చులు దారాలు. సో ఈ శారీకి సంబంధించిన థ్రెడ్ కాదు ఇది? కాదు మన సిల్క్ థ్రెడ్ దీనికి మ్యాచ్ అయ్యేలాగా. ఇది సింగిల్ కలర్ ఉంది కదా, సింగిల్ కలరే తీసేసుకున్నాను. సో దీన్ని నారాయణి అంటారు బార్డర్ ని. అవునండి. ఇది గంగా జమున 2 కలర్స్ ఉంది. ఇది వచ్చేసి ఐశ్వర్య. మొత్తానికి శారీ జనరల్ గా ఇన్ని రోజులు శారీకి ఏంటంటే ప్యాటర్న్స్ చేసుకునే వాళ్ళండి. అంటే శారీని 2 కలర్స్ మిక్స్ చేస్తూ ఒక శారీని ప్రిపేర్ చేసుకోవడం, లేదా ఉన్న శారీని ఇంకా కొత్తగా చూపించడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బార్డర్స్ వేసుకోవడం, దాన్ని కొత్తగా చేసుకోవడం. అలాంటి కంచిపట్టు చీరకి కొంగుతోనే అందం అండి. అవునండి. బ్లౌజ్ ఎంత ముఖ్యమో కొంగు కూడా అంత ముఖ్యం కంచిపట్టు చీరకి. అవును. ఎనీవే సూర్యకళ గారు, ఇలా రకరకాల డిజైన్స్ ఇప్పుడు ట్రెండ్ కాబట్టి, ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ట్రెండ్కి తగ్గట్టుగా మనం కూడా చక్కగా అందంగా ప్రిపేర్ చేసుకుని శారీస్ని వేసుకుంటే బాగుంటుంది కదా. థ్యాంక్ యూ సో మచ్ సూర్యకళ గారు. థ్యాంక్ యూ సుజాత. చూసారు కదండి, శారీకి ఎంత అందంగా కుచ్చులు కుట్టి దాన్ని ఇప్పుడున్నటువంటి ట్రెండ్కి ఫ్యాషనబుల్గా అందరికన్నా అందంగా మన చీరే కనిపించేలాగా వేసుకోవడం ఎలా ఉంటుందో మీ అందరికీ కూడా నచ్చింది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా కుట్టేసేయండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. నమస్తే. చాలా మంది ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం గురించి ఆలోచిస్తారు. ఆరోగ్యం అంటే కేవలం శరీరానికి సంబంధించిందే కాదు, మానసికమైన ఆరోగ్యం కూడా ఉన్నప్పుడే మనిషికి సంపూర్ణ ఆరోగ్యం ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. అందుకే ఆరోగ్యం గురించి శ్రద్ధ చూపేవాళ్ళు శారీరక వ్యాయామాలతో పాటు మానసికంగా కూడా ఆత్మవిశ్వాసంతో ఉండాలి. పనిలో ఆనందం చూడాలి, జీవితాన్ని ప్రేమించాలి, దేశాన్ని గౌరవించాలి, సమాజంలో పరిస్థితులను అర్థం చేసుకోవాలి. చేసే ప్రతి పని ఇష్టపూర్వకంగా చేయాలి, నవ్విస్తూ ఉండాలి, మంచి పుస్తకాలు చదవాలి. అప్పుడే ఆరోగ్యంతో పాటు ఆనందం వస్తుంది. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలను మాకు రాసి పంపించండి.
మా చిరునామా సఖీ ఈటీవీ రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.